హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కథలు ముచ్చట్లు. ఈరోజు మనం చెప్పుకోబోయే బేతాళ కథలులోని తాను తీసిన గొయ్యలో అనే కథనండి. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ రాత్రివేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో పట్టు వీడక కార్య సాధన కోసం నువ్వు చేస్తున్న కృషి చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. ఇంతకు నువ్విన్ని శ్రమలకు లోనవ్వడానికి కారణం ఏమైనా అద్భుత శక్తులు సంపాదించేందుకేమో అని నాకు తెలియదు. అలాంటి శక్తులు సాధించడానికి అనేక మార్గాలున్నాయి. అలాంటి వాటిలో తపస్సు ఒక్కటి. తపస్సంపన్నులైన సాధుపుంగవులకు అద్భుత శక్తులు లభించడంలో వింత ఏమీ లేదు. అయితే అలాంటి మహాపురుషులు తమ శక్తులను తమ స్వార్థానికి కాక ఇతరుల మేలుకు మాత్రమే ఉపయోగిస్తారు. అలా కాక వాటిని తమ స్వప్రయోజనాలకి ఉపయోగించతలచిన నాడు ఆ శక్తులు ఆశించిన కార్యం సాధించలేవు. కానీ సర్వసాధారణమైన ఈ ధర్మసూత్రానికి విరుద్ధంగా ఒకానొక సాధుపుంగవుడు స్వార్థం కాంక్షించి ఇచ్చిన వరం ఫలించింది. భవిష్యత్తులో నీకు మార్గదర్శకంగా ఉండేందుకు ఆ కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ బేతాళుడు ఇలా చెప్పసాగాడు. ఒక ఊరిలో పద్మాకరుడు, రత్నాకరుడు అనే అన్నదమ్ములు ఉండేవాళ్ళు. పద్మాకరుడు వ్యాపారంలో బాగా ఆర్జిస్తున్నాడు. తమ్ముణ్ణి కూడా తనతో కలవమన్నాడు. కానీ రత్నాకరుడు అందుకు ఒప్పుకోక, నాకు దూర ప్రాంతాలకు పోయి బాగా చదువుకోవాలని ఉంది, ఆస్తిలో నా వాటా నాకు పంచి ఇవ్వు అన్నాడు. పద్మాకరుడు పెద్దల సమక్షంలో తండ్రి తనకిచ్చిపోయిన ఆస్తిని 2 వాటాలు చేసి ఒక వాటాను తమ్ముడికిచ్చాడు. అది తీసుకొని రత్నాకరుడు ఎక్కడెక్కడి ప్రాంతాలు తిరిగి విలాసాలకు లొంగిపోతూ ఉన్నదంతా పోగొట్టుకొని మళ్ళీ తిరిగి తన ఊరొచ్చాడు. అన్నకు మాత్రం బందిపోటు దొంగలు తన ఆస్తినంతా దోచుకున్నారని అబద్ధం చెప్పాడు. పద్మాకరుడు తమ్ముడి మాటలను నమ్మాడు. తన వద్దనే ఉండమని చెప్పాడు. రత్నాకరుడు అందుకు అంగీకరించక, ఆత్మగౌరవం ఉన్నవాడు తన కాళ్ల మీద తాను నిలబడాలి అనుకుంటాడు. నీకు నా మీద నమ్మకం ఉంటే కొంత డబ్బు అప్పుగా ఇవ్వు, దాంతో వ్యాపారం చేసుకుని బాగుపడతాను అన్నాడు. ఆ మాటలకు పద్మాకరుడు నవ్వి, ఆత్మగౌరవం ఉన్నవాడు వ్యాపారం చేయాలనుకుంటే పెట్టుబడికి కూడా స్వయం కృషి మీదనే ఆధారపడాలి. నువ్వు సమర్థుడివి. నీ సమర్థత బయటపడాలంటే నీకు బాధ్యత తెలియాలి. బాధ్యత తెలియాలి అంటే పెళ్లి కావాలి. ఈ ఊళ్ళో ధనవర్ధుని కుమార్తె హేమాంగి నీకు అన్ని విధాలా తగిన భార్య. ఆమెను పెళ్లి చేసుకో. ఆమె అరడపు నగలతో వ్యాపారం ప్రారంభించు. పెళ్ళయ్యాక భార్యాభర్తలకు స్వపర భేదం ఉండదు కాబట్టి ఆమె డబ్బు వాడుకోవడం నీ ఆత్మగౌరవానికి అడ్డు రాదు అని చెప్పాడు. నెల తిరగకుండానే రత్నాకరుడికి హేమాంగితో పెళ్ళయింది. వ్యాపారంలో అంతగా రాణించకపోయినా అతడికి రోజులు బాగానే గడిచిపోతున్నాయి. క్రమంగా అతడికి 3 పిల్లలు కలిగారు. పద్మాకరుడికి మాత్రం శ్రీముఖుడొక్కడే కొడుకు. వాడికి 10 సంవత్సరాల వయసులో తల్లిపోయింది. పద్మాకరుడికి భార్య అంటే ప్రాణం. ఆమె పోగానే ఆయనకు జీవితం మీద విరక్తి పుట్టింది. ఆయన తమ్ముణ్ణి పిలిచి తన ఆస్తిని శ్రీముఖుణ్ణి అప్పగించి హిమాలయాలకు వెళ్ళిపోయాడు. ఆ విధంగా రత్నాకరుడు గొప్ప ఆస్తిపరుడయ్యాడు. హేమాంగి తెలివైనది కావడం వల్ల అతడు వ్యసనాలకు లోనై డబ్బు వృధా చేయడం సాగలేదు. అయితే ఆ భార్యాభర్తలకు శ్రీముఖుడి గురించి బెంగగా ఉంది. ఆస్తి అంతా వాడిది. పెద్దయ్యాక ఆస్తి అంతా వాడికి అప్పజెప్పవలసి ఉంటుంది. మోసం చేస్తే ఊరి పెద్దలు ఊరుకోరు. కానీ వాడి ఆస్తిని తమ స్వంతం చేసుకోవాలని వాళ్లకు బాగా ఆశ కలిగింది. ఆలోచించగా వారికొక ఉపాయం తట్టింది. శ్రీముఖుణ్ణి మంచి మాటలతో వశపరుచుకొని ఎందుకో పనికిరాని వాడిగా తయారు చేయాలనుకున్నారు. ఒకరోజు రత్నాకరుడు శ్రీముఖుణ్ణి పిలిచి, చదువుకోవడం వల్ల నాకు చెడు అలవాట్లు అబ్బాయి. నా వాటా ఆస్తినంతా పాడు చేసుకున్నాను. మీ నాన్న నా చేత చదువు మానిపించాక నేను బాగుపడ్డాను. కాబట్టి నువ్వు కూడా చదువు మానేయి అన్నాడు. ఆ మాటలు విన్న శ్రీముఖుడు చదువు ఆపేశాడు. ఈ ఊళ్ళో ఎందరో ఉండగా నిన్ను మీ నాన్న నాకే అప్పగించాడు అంటే నా వల్ల మాత్రమే నీకు మంచి జరుగుతుందని ఆయన అభిప్రాయం. ఇక మీద నువ్వు నా మాట మాత్రమే వినాలి. ఎవరేమి చెప్పినా వినవద్దు అన్నాడు రత్నాకరుడు. అప్పటి నుంచి శ్రీముఖుడు చిన్నాన్న మాటలు మాత్రమే వింటున్నాడు. సంపదలు శాశ్వతం కాదు, అందుకే మనిషి కష్టపడి బతకడం నేర్చుకోవాలి. ఈ రోజు నుంచి నువ్వు ఇంటి పనులన్నీ చెయ్యి అన్నాడు రత్నాకరుడు. ఆనాటి నుంచి శ్రీముఖుడు ఆ ఇంట్లోని 10 వాళ్లలో ఒకడైపోయాడు.
నీ చేత పనులన్నీ చేయిస్తూ మేమెవ్వరం కష్టపడడం లేదేమన్న ఆలోచన నీకు రావచ్చు. ఆలోచన మనిషికి మేలు చేయదు, అపకారం చేస్తుంది. మీ అమ్మ పోగానే మీ నాన్నలో ఆలోచన ఎక్కువైంది. అందువల్లనే ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆలోచనే లేకుంటే నీతోనే కలిసి ఉండేవాడు. కాబట్టి నువ్వు ఆ ఆలోచన భారాన్ని నాకు వదిలిపెట్టు. మేమంతా నీ యజమానులం అనుకో, మమ్మల్ని సేవించుకో, తప్పక నీకు మేలు జరుగుతుంది అన్నాడు రత్నాకరుడు. ఆ క్షణం నుంచి శ్రీముఖుడు ఆలోచించడం పూర్తిగా మానుకున్నాడు. అయితే అప్పుడప్పుడు వాడికి చిన్నాన్న బిడ్డల మీద కోపం వచ్చేది. చిన్నాన్న మీద చిరాకు కలుగుతూ ఉండేది. ఇది గ్రహించిన రత్నాకరుడు వాడితో, పెద్దలపై చిరాకు పడడం నేరం, చిన్నవాళ్లపై కోపగించుకోవడం తప్పు. కొడుకు చేసే నేరాలు తల్లిదండ్రులను బాధిస్తాయి. నువ్వు నేరం చేస్తే స్వర్గంలో ఉన్న మీ అమ్మ నరకం పాలవుతుంది, హిమాలయాల్లో ఉన్న మీ నాన్న రోగాల పాలవుతాడు అని బెదిరించాడు. దాంతో శ్రీముఖుడు పూర్తిగా శాంతమూర్తి అయ్యాడు. ఈ జరుగుతున్నది చూసిన వాళ్ళు కొందరు శ్రీముఖుడిపై జాలిపడేవాళ్ళు, కొందరైతే రత్నాకరుడికే ఇది తగదని చెప్పేవాళ్ళు. రత్నాకరుడు నిరసనగా, వాడి తండ్రి సన్యాసి, వాడు సన్యాసిలా జీవించాలనుకున్నాడు. ఆనాటి శంకరుడి తర్వాత ఈ శ్రీముఖుడికే ఇది సాధ్యపడింది. మాకు అలా ఉండాలని ఉంది, కానీ ఆ అదృష్టం అందరికీ పట్టవద్దు. ఎంత కోరుకుంటే మాత్రం మా అదృష్టం వాడికి, వాడి అదృష్టం మాకు మారుతుందా అనేవాడు. ఈ మాటలు విన్నాక శ్రీముఖుడికి తను గొప్ప అదృష్టవంతుడనని, ఆ అదృష్టం చిన్నాన్న వల్లనే కలిగిందని, ఎంత ప్రయత్నించినా ఆ అదృష్టం చిన్నాన్నను వరించడం లేదని అనుకున్నాడు. ఆ అభిప్రాయం వాడిలో క్రమంగా స్థిరపడిపోయింది. అలా 10 ఏళ్లు గడిచాయి. హిమాలయాలకు వెళ్లిన పద్మాకరుడు మనశ్శాంతి కోసం కొంతకాలం తపస్సు చేశాడు. అందువల్ల ఆయనకు కొన్ని అద్భుత శక్తులు లభించాయి. అప్పుడు ఆయనకు కొడుకును చూడాలని మనసు పుట్టింది. బయలుదేరి తన ఊరికి వచ్చాడు. గడ్డాలు మీసాలు బాగా పెరిగిపోయిన పద్మాకరుణ్ణి రత్నాకరుడు గుర్తించలేదు. పద్మాకరుడు తమ్ముడికి తాను ఎవరైనది చెప్పలేదు. సాధు పుంగవుడిలా ఆయన ఇంటి ముందు నిలబడితే నిజమే అనుకొని రత్నాకరుడు లోపలకు ఆహ్వానించాడు. పద్మాకరుడి సేవలకు గాను రత్నాకరుడు శ్రీముఖుణ్ణి వినియోగించాడు. శ్రీముఖుడు భక్తి శ్రద్ధలతో పద్మాకరుడి అవసరాలు చూడసాగాడు. కొద్దిసేపటికే ఆయనకు ఆ ఇంట తన కొడుకు స్థానమేంటో తెలిసిపోయింది. పద్మాకరుడు దుఃఖం ఆపుకోలేక, నాయనా, నువ్వు ఈ ఇంటి యజమానివి, నీకిలా సేవకా వృత్తిని స్వీకరించాల్సిన దౌర్భాగ్యం ఎలా పట్టింది అని అడిగాడు కొడుకుని. నాయనా, నువ్వు ఈ ఇంటి యజమానివి, నీకిలా సేవక వృత్తిని స్వీకరించాల్సిన దౌర్భాగ్యం ఎలా పట్టింది అని అడిగాడు కొడుకుని. ఇది నా దౌర్భాగ్యం కాదు, అదృష్టం అన్నాడు శ్రీముఖుడు వెంటనే. నీ చిన్నాన్న దుష్టుడు, నిన్ను మోసగించాడు అన్నాడు పద్మాకరుడు కసిగా. శ్రీముఖుడు తండ్రి వంక కోపంగా చూసి లోపలకు పరుగున వెళ్లి రత్నాకరుడితో, ఆ సాధువు నిన్ను దుష్టుడని మోసగాడని అంటున్నాడు, అది నేను భరించలేను, ఆయనకు సేవలు చెయ్యలేను అన్నాడు. రత్నాకరుడు శ్రీముఖుణ్ణి వెంటబెట్టుకుని పద్మాకరుడి వద్దకు వచ్చి, తమరు నిజంగా సాధు పుంగవులని నమ్మాను, కానీ అందరిలాగే మీరు నన్ను దుష్టుడని మోసగాడని అనడం నాకు మీపై అనుమానాన్ని కలిగిస్తున్నది. నా అన్న కొడుక్కి నేనంటే ప్రాణం, నా మీద ఈగ వాలనివ్వడని తమరు గ్రహించాలి అన్నాడు. అందుకు పద్మాకరుడు కోపంగా, నేను నిజంగా సాధు పుంగవుణ్ణే, నీ మోసాన్ని గ్రహించాను. నా మీద నీకున్న అనుమానాన్ని పోగొట్టడానికి గాను శ్రీముఖుడికి నేనొక వరం ఇవ్వదలిచాను అంటూ కుమారుడి కేసి చూస్తూ, ఇతరులకి ఏ హాని కలగకుండా నీకేం వరం కావాలో కోరుకోనాయనా అన్నాడు. శ్రీముఖుడు రత్నాకరుడి వంక చూశాడు. రత్నాకరుడు కోరుకోమన్నట్టు సైగ చేశాడు. నేను చాలా అదృష్టవంతుణ్ణి, నా గురించి అన్నీ ఆలోచించే చిన్నాన్న ఉన్నాడు, అందువల్ల నాకు ఏ కోరికలు లేవు అన్నాడు శ్రీముఖుడు. రత్నాకరుడు గర్వంగా నవ్వి, చూశారు కదా, నా అన్న కొడుక్కి తన గురించి ఆలోచించుకోవాలన్న ధ్యాస కూడా లేదు అన్నాడు. అప్పటికి గాని పద్మాకరుడికి పరిస్థితి పూర్తిగా అర్థమవలేదు. తన తమ్ముడు శ్రీముఖుణ్ణి ఎందుకు పనికిరాని వాడిగా చేశాడు, ఇలాంటి తన కొడుక్కి సహాయపడడం ఎలా అని ఆలోచించాడు. ఆయన ఏమి చేయడమా అని ఆలోచిస్తున్నంతలో రత్నాకరుడు, శ్రీముఖ, సాధు పుంగవులు అంతగా అడుగుతున్నప్పుడు కాదనకూడదు. నీకే కోరికలు లేకపోతే నీ చిన్నాన్నను సంతోషపెట్టే వరమే ఏదైనా అడుగు, వారు తప్పక ఇస్తారు అన్నాడు. శ్రీముఖుడు క్షణం కూడా ఆలోచించక, ఇక మీదట నా అదృష్టమంతా చిన్నాన్నది కావాలి, చిన్నాన్న అదృష్టమంతా నాది కావాలి, ఆయనను సంతోషపెట్టే వరం నాకు తెలిసి అదొక్కటే అన్నాడు. తథాస్తు అన్నాడు పద్మాకరుడు.
ఆ వరం వెంటనే ఫలించింది. ఆ రోజు నుంచి శ్రీముఖుడు ఇంటి యజమాని అయ్యాడు. రత్నాకరుడు కుటుంబంతో సహా ఆ ఇంటి సేవకుల్లో కలిశాడు. పద్మాకరుడు తానెవ్వరో చెప్పకుండానే హిమాలయాలకు తిరిగి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తాంత్రికులు తప్ప సాధువులు ఎవరైనా వాళ్లకు లభించిన శక్తులను స్వార్థానికి ఉపయోగించుకోరు. అలా చేయడం సాధువు లక్షణం కాకపోగా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వవు. అయినా పద్మాకరుడు స్వార్థ బుద్ధితో తన కొడుకు మేలు కోరి తమ్ముడికి కీడు చేసే వరం ఇచ్చినా ఫలించింది. ఇది వింతగానూ ధర్మ సంకరంగానూ లేదా? ఈ సందేహాలకు సమాధానం తెలిసినా కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, దురాశాపరుడైన రత్నాకరుడు ఆత్మబంధువన్న సంగతి కూడా మరిచి శ్రీముఖుణ్ణి సొంత ఆలోచన లేనివాడుగా చేస్తూ క్రమంగా వాణ్ణి జడప్రాయుడి స్థాయికి దిగజార్చి తాను తీసిన గోతిలో తానే పడ్డాడు. నయవంచకుడైన రత్నాకరుడి పొగడ్తలు నమ్మిన శ్రీముఖుడికి తాను అదృష్టవంతుడని, చిన్నాన్న దురదృష్టవంతుడని గట్టిగా నమ్మకం ఏర్పడిపోయింది. ఇతరులకు హాని కలిగించాలని కాక పరోపకార బుద్ధితోనే వాడు వరం కోరడం వల్ల అది వెంటనే ఫలించింది. సాధు సన్యాసులే కాక అలా కానివారు కూడా చేతనైతే దుష్టులను శిక్షించడం అన్ని విధాలా ధర్మసమ్మతం అనిపించుకుంటుంది. పద్మాకరుడు కావాలి అనుకుంటే తనకున్న అద్భుత శక్తులను ఉపయోగించి తమ్ముణ్ణి శపించగలడు. లేక ఊరి పెద్దలకు తను ఎవరన్నది చెప్పి అందరూ దుష్టుడని భావించే అతన్ని ఊరి నుంచి తరిమివేయగలడు. దుష్టుల్ని శిక్షించడం ప్రజాహితం, ధర్మసమ్మతం. ఇందులో స్వార్థం గాని ధర్మసంకరం అంటూ ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇదేనండి కథ. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక్క మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.